రాజమహేంద్రవరం నందంగని రాజు జంక్షన్లో మాగ్నా మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లో వైద్యుల నిర్లక్ష్యానికి మరొక వివాహిత బలైంది. నార్మల్ డెలివరీ చేస్తామన్న వైద్యులు ఆమె నొప్పులతో గగ్గోలు పెడుతున్నా పట్టించుకున్న పాపాన పోకపోవడంతో చివరికి ప్రాణాలు విడిచింది. దీనికి సంబంధించిన వివాహిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ సుబ్బారావు నగర్కు చెందిన రామవరపు మౌనిక అనే వివాహితను బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆసుపత్రిలో చేర్చుకున్నారు. కడుపులో ఉన్న శిశువు కూడా ఆరోగ్యంగానే ఉందని, సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నిస్తామని వైద్యులు చెప్పడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఆమెకు నొప్పులు ప్రారంభమై ఉమ్మునీరు మొత్తం పోతున్నా ఆసుపత్రిలో ఉన్న జూనియర్ వైద్యులు పట్టించుకోలేదని, తెల్లవారుజామున 3 గంటల నుంచి పెద్ద సీన్ క్రియేట్ చేసి ఐసీయూకు తీసుకుని వెళ్లారని, ఆ తర్వాత తీవ్రంగా రక్తస్రావం అవుతోందని, రక్తం కావాలంటే 3 యూనిట్లు తెచ్చామని చెబుతున్నారు. బ్లడ్ తెచ్చి ఇచ్చేసరికి ఉదయం 6 గంటల 15 నిమిషాల సమయంలో ఆడపిల్లను ప్రసవించి ఆమె చనిపోయిందని చావు కబురు చల్లగా చెప్పి వైద్యులందరూ జారుకున్నారని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగటంతో పోలీసులు భారీగా మోహరించారు. నన్ను పొద్దున్న హాస్పిటల్ చెకప్ కానీ తీసుకొచ్చామండి. వాళ్ళు స్కానింగ్లు తీయించాం, అన్ని తీయించాం. వెళ్ళి అది రమ్య స్కానింగ్ దగ్గరికి వెళ్ళి తీయించాం. ఎస్ఆర్ స్కానింగ్ దగ్గరికి స్కానింగ్ రిపోర్ట్లు అన్నీ బాగానే వచ్చాయి. బేబీ బాగుంది, తల్లి బాగుంది, ఇద్దరు బాగున్నారు అన్నారండి. ఫ్రీ డెలివరీ అవకాశాలు ఉన్నాయి, చేస్తామని చెప్పి అడ్మిట్ అయిపోండి అంటే అడ్మిట్ చేస్తే కూర్చోబెట్టి ట్యాబ్లెట్ ఇచ్చారు. బయట 2 వరకు చూస్తాం, పెయిన్స్ వస్తే చేద్దామంటే పెయిన్స్ వచ్చాయి. తనకి పెయిన్స్ వచ్చాక పెయిన్స్తో పాటు బేబీ కూడా సగం బయటకు వచ్చింది. ఈలోపు మధ్యరాత్రులు 3ంటికి పిలిచి పైకి బేబీ మీ ఆవిడ పెయిన్స్ ఇవ్వలేకపోతుంది, ఆపరేషన్ చేయించేస్తాము, ఇద్దరు క్షేమంగా ఉంటారంటే సరే అని సంతకాలు పెట్టుకుని చేయించాము. 10 నిమిషాలు అయ్యాక అరగంటకు బేబీని తీసుకొచ్చి చూపించారు, ఆడపిల్ల పుట్టింది అన్నారు. తర్వాత మళ్ళీ 10 నిమిషాలు పావుగంటకి ఆపరేషన్ చేసేసి అన్నీ అయిపోయాక ఆవిడకి బ్లీడింగ్ ఆగుతలేదు, అది ఇది అవుతలేదు, గర్భసంచి తీసేయాలంటే పర్లేదు తీసేయండి, నాకు మా ఆవిడకన్నా ఎక్కువ ఏం కాదు, గర్భసంచి తీసేయాలంటే మళ్ళీ రెండోసారి కూడా కావాలని ఆపరేషన్ చేసేసి ముందుగా తెలిసి వాళ్ళకి చెయ్యాలని కావాలని రెండోసారి కూడా ఆపరేషన్ చేసి తనని తీసుకెళ్ళి నన్ను ఆ బ్లడ్ బ్యాంక్ ఈ బ్లడ్ బ్యాంక్ గంటలకి పంపించారు. ఒక గంట ఆడిచ్చారు. ఆడిచ్చి అటు ఇటు తిప్పించి నన్ను పైకి తీసుకొచ్చి బ్లడ్ బ్యాంక్ అన్ని తీసుకొచ్చి ఇచ్చాక పరిగెట్టారు. ఏదో అప్పటికే మా ఆవిడని ఇచ్చేస్తారు. రెండోసారి ఆపరేషన్ అయినప్పటికే మా ఆవిడని వాళ్ళు ఇచ్చేస్తారు. ఈ హాస్పిటల్ సిబ్బంది ఎవరు కూడా సీనియర్ డాక్టర్లు లేరు, ఇద్దరు జూనియర్ డాక్టర్లు ఉన్నారు. ఒక లేడీని ఒక జెంట్ ఉన్నారు, ఇద్దరు జూనియర్ డాక్టర్లు, ఎవరు సీనియర్ డాక్టర్లు లేరు. వాళ్ళు సీనియర్ డాక్టర్ వచ్చి చేయాల్సిన ఆపరేషన్స్ కూడా ఏలే చేసేస్తున్నారు వచ్చి రాని దాంతో. మా ఆవిడ నాకు నవ్వుతూ నాతో మాట్లాడి లోపలికి వెళ్ళిన ఆవిడని మళ్ళీ తీసుకొచ్చాను, శవమై తీసుకొచ్చి నా ముందు ఎట్టారండి. అప్పటికి కూడా నేను అన్నానండి, నాకు పిల్లలు వద్దండి, పిల్లలు ఏమైపోయినా పర్లేదు, మా ఆవిడ నాకు బతికించమని అడిగానండి. సరే అలాగే చేస్తామని చెప్పి కావాలని మా ఆవిడని అప్పటికి చంపేసి ఆడిచ్చారండి. వైద్యకి ఎందుకండి 10 బెడ్ బ్లాంకులు తెప్పించారు, ప్యాకెట్లు తెప్పించి ఎక్కిచ్చారని ఆ నాటకాన్ని వాడి ఏదో ఒకటి చేసి మా ఆవిడని ఇచ్చేసేసారండి. కావాలని ఇచ్చేసారండి వీళ్ళంతానే. ఇదంతా కావాలని ఆడిన నాటకం అండి. డాక్టర్లు అందరూ ఫస్ట్ చేసినప్పుడు ఆవిడ ప్రీ డెలివరీ అవుతున్న ఆవిడని ఆపేశారు కావాలని, ఆపరేషన్ చేస్తామని. 10 నిమిషాలు అయితే ప్రీ డెలివరీ అయిపోతుంది, కావాలని చేశారండి ఇదంతానే. ఆ అమ్మాయి నేను సొంత అక్క చెల్లెలమండి. మా నాన్నగారికి 2 ఆడపిల్లలు. అయితే మేము కంటే దుర్గాలో మెడిసిన్ వాడామండి. అమ్మాయికి వాడితే కంటే దుర్గ మెడిసిన్ వాడితే మాగ్నాలో బాగా చూస్తానన్నారు కదా, ఆరోగ్యశ్రీ ఉంది, వెళదాము ఒకవేళ మనకు వీలైతే కుదురుతుంది లేకపోతే లేదనుకున్నామండి. మొన్న ఒకసారి వచ్చాము, 5,000 ఎట్టి టెస్టులు చేయించండి చూస్తామన్నారండి. 5,000 ఎట్టి టెస్టులు చేయించాము, చూసి స్కానింగ్లు అన్నీ చేయించారండి. బ్లడ్ టెస్ట్లో బేబీని తల్లి చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మీరు 3వ తారీఖున రండి అడ్మిట్ అయిపోండి అన్నారండి. సరే అని 3వ తారీఖున రమ్మన్నారు కదా అని మళ్ళీ 3వ తారీఖున వచ్చామండి. నిన్న 11ంటికి వస్తే మళ్ళీ స్కానింగ్ చేయాలా, మీరు ఎక్కడో మెడిసిన్ వాడారు, స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లో చేసి అన్నీ నార్మల్గా ఉంటేనే అడ్మిట్ చేసుకుంటాం లేకపోతే అడ్మిట్ చేసుకోమన్నారండి. సరే అని స్కానింగ్ చేయించాం, బ్లడ్ టెస్టులు చేయించాం, అన్నీ చేస్తే చాలా బాగుంది, చాలా హెల్తీగా ఉంది, అంతా నార్మల్గా ఉన్నాయి అన్నారండి. ఆ అమ్మాయికి అయితే బలం సరిపోవట్లేదండి. సిజేరియన్ చేయండి అంటే ఫస్ట్ డెలివరీ నార్మల్గా చూస్తారు కానీ మీరు సిజేరియన్ చేయమంటున్నారు ఏంటి, మేడం వచ్చే చెప్తారు, వాళ్ళు వచ్చే చెప్పాక అప్పుడు చెప్దిలే అన్నారండి. లోపల తీసుకెళ్లారండి. నైట్ 9 దాకా ఇక్కడే ఉన్నాం. పెయిన్స్ కట్టినప్పుడు బాగా కిందకు వచ్చేసి బేబీ చాలా నీరసం అయిపోయిందండి అమ్మాయి. అప్పుడు కూడా అడిగామండి, ఏంటి మేడం గారు వస్తే ఆపరేషన్ చేయించామంటే ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ సిస్టర్స్ కానీ ఎవరు కూడా సమాధానం చెప్పేవారు కాదండి. 3ంటికి చేసిన 3:30, 4ంటికి చేసిన 2 ఆపరేషన్లు అండి. అప్పటి నుంచి ఒక్కసారి కూడా చూపించలేదు మాకు. డాక్టర్ గారి పేరు తెలియదండి. అసలు హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ని ఒక్కరిని చూడలేదండి మేము, అందరూ జూనియర్ డాక్టర్సే ఉన్నారు.